మా సోదరీమణులు సోదరులు వేదిక మీద ఉన్న శాసనసభ్యులు అనిల్ గారు ఇంకా నిర్మల్ నాయకులు జాన్సన్ గారు మీడియా మిత్రులు అందరికీ పేరు పేరున నమస్కారం. చాలా సంతోషం మీరందరూ కూడా సునీతమ్మ గెలవాలి బీఆర్ఎస్ గెలవాలి అని చెప్పి ఈరోజు తెలంగాణ భవన్కి వచ్చి మా ఓటు కారుకు మా ఓటు కేసీఆర్కి అని చెప్పి ఇంత మద్దతు ప్రకటించిన మీకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు చాలామంది జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి రజక సోదర సోదరీమణులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతూ ఉన్నారు. వారందరికీ స్వాగతం సుస్వాగతం తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మిత్రులారా విషయాలన్నీ అర్థమైనాయి. 2 సంవత్సరాల రేవంత్ రెడ్డి పాలన చూసిన తర్వాత ప్రజలు ఎవరైనా మాట్లాడిస్తే పాపమే ఉన్నదిగా, నోట్ల నుంచి బూతులే వస్తున్నట్టున్నాయి. ఎవరినైనా ఎట్లుంది రేవంత్ రెడ్డి పాలన అంటే కొన్ని సందర్భాల్లో చెవులు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. నాకు తెలిసి చరిత్రలో ఇన్ని తిట్లు తిన్న ముఖ్యమంత్రి అయితే ఇంకొక ఆయన ఉండడు. అంటే వెనకటనేమో ఈ జన్మల పాపం చేస్తే మళ్ళా జన్మల దాక్తుంది అందరూ. ఇప్పుడు ఈ కాలంలో దేవుడు ఎప్పటిదప్పుడే చూపిస్తున్నట్టున్నాడు. ఈయన ఇట్లా అడ్డమైన మాటలు మాట్లాడి ప్రజల్ని రెచ్చగొట్టి అధికారంలోకి వచ్చాడు. ఇప్పుడు ఏమైపోయింది, అదే ప్రజలు అదే భాషలో ఆయన తిడుతున్నారు. మరి చెల్లదా? ఆయన ఎన్ని మాటలు చెల్లే? ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. ఏం చెప్పిండ్రు వాళ్ళు? 6 గ్యారంటీల కార్డు ఇచ్చి ఇది భద్రంగా పెట్టుకోండి, 100 రోజుల్లో అన్నీ అమలు చేస్తామన్నారు. 100 రోజులే ఆ కార్డు మంచిగా పెట్టుకోమన్నారు. ఇంకా బాండ్ పేపర్ మీద రాసిచ్చారు. బాండ్ పేపర్ అంటే కొద్దిగా ఊళ్ళలో నమ్మకం. బాండ్ పేపర్ పోలీస్ స్టేషన్ పోయినా నడుస్తుంది, కులంలో పెద్ద మనుషుల దగ్గర పెట్టినా బాండ్ పేపర్ అంటే పంచాయతీలో కూడా బరువు ఉంటుంది అని ఒక నమ్మకం. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఉత్తగా చెప్తే వాడు నమ్మటట్టు లేడని బాండ్ పేపర్ను వాడుకున్నారు. బాండ్ పేపర్ల మీద రాసిచ్చి 2 దిక్కుల సంతకాలు పెట్టి ఇంటింటికి వంచి ఓట్లు వేయించుకున్నారు. వచ్చింది ఆ చెల్లె మహాలక్ష్మి. ప్రతి మహిళకు నెలకు 2500 రూపాయలు ఇస్తామన్నారు. అన్నారా? వచ్చినాయి ఎవరికన్నా? మరి అంటే ఇప్పుడు 2 ఏళ్ళు అయింది కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చి. ఎంత బాకీ పడ్డట్టు మీకు? ప్రతి అక్కకు చెల్లెకు 60,000 రూపాయలు రేవంత్ రెడ్డి బాకీ పడ్డాడు. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారు? 100 రోజుల్లో 2500 ఇస్తామన్నారు. ఇప్పుడు 2 ఏళ్ళు అయింది. మరి 2 ఏళ్ళు అంటే 24 నెలలు. 24 నెలలు 2500 చొప్పున రేవంత్ రెడ్డి కట్టియాలనా వద్దా? కట్టియాలి కదా. ఇప్పుడు వస్తారు ఓట్ల కోసం. అడ్డంగా సంపాదించిన కబ్జాలు పెట్టిన భూములు, లేకపోతే ఈ వసూళ్ళు. ఈ మధ్య చూస్తున్నాం కదా, కొండా సురేఖ బిడ్డ చెప్పింది తుపాకీ పెట్టి పైసలు ఎట్లా వసూలు చేస్తుండ్రో. మనం చెప్పలే, వాళ్ళే చెప్పిండ్రా? విన్నారా మీరు? అయితే ఆ తుపాకీ ఎవరు పంపిండ్రు అనేది తెలుస్తలేదు. ఇక రేవంత్ రెడ్డి పంపిండని వీళ్ళు అంటుండ్రు, వాళ్ళే పంపిండ్రు అని రేవంత్ రెడ్డి అంటుండ్రు. మొత్తానికైతే తుపాకీ పెట్టింది కరెక్టు, పైసలు వసూలు చేసింది కరెక్టు. రేపు వచ్చి మీకు ఓట్ల కోసం పైసలు ఇస్తామంటారట. పైసలు ఒకనాడు ఇస్తారు. మహాలక్ష్మి ఇస్తే ప్రతి నెల వస్తుంది కదా. ఒక్కనాడు ఇచ్చే పైసలు కాదు రేవంత్ రెడ్డి. నువ్వు బాకీ పడ్డా మా 60,000 రూపాయలు ఇచ్చినాకనే మా అక్క చెల్లెళ్ళ ఓటు అడుగుమని చెప్పాలి. అంతేనా కాదా? ఏమిచ్చినావు నువ్వేం చెప్పినావు? అవ్వా తాతలకు 4,000 పింఛన్ ఇస్తా అన్నాడు. వచ్చినా అది అమ్మ ఎవరికైనా జూబ్లీహిల్స్లో? రాష్ట్రంలో ఎవరికైనా వచ్చిందా తమ్మి? కేసీఆర్ గారు 200 ఉన్న పెన్షన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా? కేసీఆర్ మాట మీద ఉన్నాడు. 200 చేస్తా అంటే బరాబర్ మొదటి నెల గవర్నమెంట్ వచ్చిన మొదటి నెలనే 2,000 రూపాయలు చేసిండు, ఇచ్చిండు. వీళ్ళు 24 నెలలే కదా గవర్నమెంట్ వచ్చి. 2 ఏళ్ళు అయినా 4,000 అయితే పడ్డది లేదు. అంటే పెన్షన్ విషయంలో మోసం, మహాలక్ష్మి విషయంలో మోసం, మీ పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్లు చెల్లించకుండా పిల్లలకు మోసం, నిరుద్యోగ యువతకు మొదటి ఏడాది 2 లక్షల ఉద్యోగాలు అన్నాడు. అందులో కూడా మోసమే. ఉద్యోగాలు ఇచ్చింది లేదు, చదువులకు ఫీజులు కట్టింది లేదు, మహాలక్ష్మి ఇచ్చింది లేదు, పెన్షన్ పెంచింది లేదు, అంతా మోసం. అదే మన కేసీఆర్ ఓట్లప్పుడు చెప్పినవి చేసిండు, చెప్పని కూడా చేసిండు. ఆడపిల్ల పెళ్ళికి కళ్యాణ లక్ష్మి ఇస్తాను ఎలక్షన్లప్పుడు కేసీఆర్ మాట ఇయ్యలే. ఓట్ల కోసం చెప్పలే కేసీఆర్ గారు. చెప్పకపోయినా పేదింటి ఆడపిల్ల పెళ్ళికి కష్టమవుతుందని మంచి మనసుతో 1,00,000 రూపాయలు సాయం చేసిండు కేసీఆర్ గారు.
ప్రతి పేదింటి ఆడపిల్ల పెళ్ళికి ఒక పెళ్ళి రెండు పెళ్ళిళ్ళు కాదు, 13 లక్షల పెళ్ళిళ్ళకు 11,000 కోట్ల రూపాయలు ఇచ్చిండు కేసీఆర్ గారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏమైంది, అరే కేసీఆర్కి మంచి పేరుంది, అక్కజెల్లెళ్ళు అందరూ కేసీఆర్కి వేసేటట్టు ఉన్నారని ఏం ఆశ చెప్పారు మనకు, ఏం చెప్పారు? ఇక అంత అక్కజెల్లెలు, ఎందుకంటే కేసీఆర్ కిట్టు మంచిగా అయింది, నల్ల నీళ్ళు రోజు ఇంట్లోకే బిందెలు పడుతున్నాయి, మంచినీళ్ళు మంచిగా ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, 4,000 పెన్షన్ ఇచ్చిండు, అంత కేసీఆర్కు అక్కజెల్లెళ్ళ ఓట్లన్నీ బీఆర్ఎస్కి పడేటట్టు ఉన్నాయని ఆయనతో తులం బంగారం అన్నాడు. ఏ కేసీఆర్ లక్షనే ఇచ్చిండు, నేను తులం కలుపుతా అన్నాడు. వచ్చనా ఎవరికైనా మరి తులం వచ్చిన ఆచల్లే రాలే, కానీ అది మాత్రం కొండెక్కింది, 1,30,000 అయింది రేవంత్ రెడ్డి వచ్చినాక. పెరిగిందా లేదా? తులమేమో కానీ గరీబోడు ఈసం కూడా కొనుక్కోకుండా అయిపోయింది. ఆడవిళ్ళ పెళ్ళి ఉంటే పుస్తమట్టలు చేయాలంటేనే పరిశానికి వచ్చింది రేవంత్ రెడ్డి పాలనలో. తులమిస్తా అని మొదటికే మోసం చేసిండు. అంటే ఈ రకంగా కేసీఆర్ గారు చెప్పకపోయినా ఆడవిళ్ళ పెళ్ళికి 1,00,000 రూపాయలు ఇచ్చిండు, కానీ రేవంత్ రెడ్డి చెప్పి ఓట్లేసుకొని గద్దెనెక్కి మోసం చేసిండు ఇవాళ రేవంత్ రెడ్డి గారు. ఆలోచన చేయండి. దవాఖానలో పోతే మీ బిడ్డ కోడలో కాన్పు అయితే కొండాపూర్ దవాఖానకు పోతారు మీరు ఎక్కువ. కొండాపూర్కి పోతే మీ కాన్పు చేపించి కేసీఆర్ కిట్ ఇచ్చి బిడ్డ అకౌంట్లో పైసలు వేసి తల్లిని పిల్లను ఆటో కిరా లేకుండా మీ ఇంటికాడ దించిపించిండా లేదా కేసీఆర్? రేవంత్ రెడ్డి వచ్చినాక వస్తున్నాయా? పైసలు బంధు, కిట్టు బంధు. దవాఖానలో పోతే సూదులు కూడా లేవు, బయటకే రాత్తురు కొనుకొచ్చుకోమని. స్కానింగ్ బయటకే అయిపోయింది, మందులు బయటకే అయింది, కేసీఆర్ కిట్ బంద్ అయిపోయింది. ఇట్లా ఉన్న పథకాలకు కత్తెర పెట్టిండు రేవంత్ రెడ్డి. బతుకమ్మ చీరలు వచ్చినాయమ్మా? అప్పుడు ఏమన్నాడు రేవంత్ రెడ్డి అంటే, ఏ కేసీఆర్ ఒకటే చీర ఇస్తుండు, నేను వస్తే 2 చీరలు ఇస్తా అన్నాడు. ఉన్న చీర బంద్ అయిపోయింది. అవునా కాదా? ఉన్న చీర బంద్ పెట్టి 2 ఏళ్ళే. ఇప్పుడు 2 బతుకమ్మలు వచ్చినాయి రేవంత్ రెడ్డి వచ్చినాక. ఉన్న చీర బంద్ అయిపోయింది. 2 ఇస్తాడని మనం ఆశపడితే మొదటికే మోసమైంది. తులం బంగారం అని ఆశపడితే కళ్యాణ లక్ష్మి చెక్కు కూడా చక్కగా ఎత్తలేదు. ఉన్న కేసీఆర్ కిట్ బంద్ అయింది, న్యూట్రిషన్ కిట్ బంద్ అయింది. రైతుల దగ్గరికి పోయి ఏమన్నాడు, ఏ కేసీఆర్ 10,000 ఇస్తుండు రైతు బంధు, నేనైతే 15,000 ఇస్తా అన్నాడు. 15,000 మాట దేవుడు ఎరుగు. 2 రైతు బంధులు ఎగ్గొట్టిండు, 2 పంటలకు రైతు బంధు ఎగ్గొట్టిండు, మొత్తానికి 0 రైతు బంధు అట్లా ఎగ్గొట్టిండు. కౌలు రైతులకు ఏమన్నాడు, ఏ రైతుకి ఇస్తా, కౌలు రైతుకు కూడా రైతు బంధు ఇస్తా అన్నాడు. ఇప్పుడు ఏమైందా రేవంత్ రెడ్డి అంటే, వాళ్ళే చూసుకుంటారు, నాకు తెలియదు అంటుండు. మరి ఓట్లప్పుడు తెలియదా ఈ ముచ్చట? అంటే ఎట్లన్నా చేసి గెలవాలని. వెనకటికి కూడా అన్నాడట, 100 అబద్ధాలు ఆడనే పెళ్లి చేయమన్నాడట. కానీ రేవంత్ రెడ్డి 100 అబద్ధాలు ఆడి కుర్చీలో కూర్చోవాలంటుడు. కానీ బిడ్డ పాపం ఉత్తగపోతుందా? ఊకుంటారా జనం? ఇట్లా ఎన్ని విషయాలు చెప్పిండంటే, రైతు బంధు విషయంలో మోసం, కౌలు రైతుల విషయంలో మోసం, బతుకమ్మ చీరల విషయంలో మోసం. ఎల్ఆర్ఎస్ కేసీఆర్ ఉన్నప్పుడు ఇదే జూబ్లీ హిల్స్లో రేవంత్ నగర్ కానీ, బోర్బండ కానీ, ఎర్రగడ్డ కానీ, మన అన్ని డివిజన్లలో పేదలు తెలుసో తెలియక ఇల్లు కట్టుకుంటే 58 జీవో కింద ఫ్రీగా పట్టాలు ఇచ్చిండు. 59 జీవో కింద మీకు రిజిస్ట్రేషన్లు చేసి ఇచ్చిండు కేసీఆర్. కేసీఆర్ ఏమో ఉన్న ఇల్లుకు పట్టా ఇచ్చిండు, కంటి నిండా నిద్రపోనిగా మీకు బుల్డోజర్ రాదు, ఎవడు రెవెన్యూ రాడు, పోలీసు వాడు రాడు, లీడర్లు బెదిరియరు అని పట్టాలు ఇచ్చింది కేసీఆర్. రేవంత్ రెడ్డి వచ్చి ఏం తోలుతుండు? ఇప్పుడు బుల్డోజర్ తోలుతుండా లేదా? ఎప్పుడు బుల్డోజర్ వస్తుందో అని భయంగా బతుకుతున్నాం. కేసీఆర్ ఏమో మీకు ఎవడు రెవెన్యూ రాడు, లీడర్లు బెదిరియద్దు అని ఇండ్లకు పట్టాలు ఇచ్చిండు. మీకు 58 జీవో పట్టాలు ₹1 ఖర్చు లేకుండా ఇచ్చిండు. 59 జీవో కింద రిజిస్ట్రేషన్ చేసి తల్లి చేతిలో కాయిదాలు పెట్టిండు మా మాగంటి గోపీనాథ్ మన కేసీఆర్. కానీ రేవంత్ రాగానే బుల్డోజర్ మోపైంది. అయిందా లేదా? ఎన్ని ఇళ్ళు కూలగొట్టిండ్రు? ఒక్క ఇళ్ళన్న కట్టిండు ఆ రేవంత్ రెడ్డి 2 ఏళ్ళల్లో. కూలగొట్టిన ఇల్లు మాత్రం 1000 ఇళ్ళు కూలగొట్టిండు. కానీ ఒక్క ఇల్లు కూడా రేవంత్ రెడ్డి ఇలా కట్టిన పాపాన పోలే. మరి ఇవన్నీ మీకు తెలుసు. మా అక్కచెల్లెళ్ళు ఉన్నారు, మద్యం సీసాల ధరలు పెంచిండు. మా వాళ్ళు తాగద్దురని ఆయన అంటే వాళ్ళు ఆగుతలేరు. రేవంత్ రెడ్డి అప్పుడు ఏమన్నాడు, నేను వస్తే మద్యం బంద్ పెడతా, మొత్తం తాగుబోతుల తెలంగాణ అయిందన్నాడు. వచ్చి ఏం చేసిండు ఈ పుణ్యాత్ముడు? బీర్ సీస ధర పెంచిండు, విస్కీ సీస ధర పెంచిండు, కళ్ళు సీస ధర పెంచిండు. ఇప్పుడు ఇక మద్యం షాపుల ధర కూడా పెంచిండు. ఎన్ని అలా 2 లక్షలకు ఉన్న దుకాణాన్ని 3 లక్షలు పెట్టిండు దరఖాస్తు. మొన్న 3,000 కోట్లు సంపాదించిండు దరఖాస్తులు అమ్మే.
ఏది వైన్ షాపుల దరఖాస్తులు అమ్మి 3,000 కోట్లు సంపాదించిండు రేవంత్ రెడ్డి. సాలేయట. మళ్ళీ పైసలు లేవంటాడు. గరీబోళ్ళకి ఏమైందా మహాలక్ష్మి అంటే పైసలు లేవంటాడు. మరి నిన్న మద్యం దుకాణాల మీద వచ్చిన 3,000 కోట్లు ఏం చేస్తున్నావు రేవంత్ రెడ్డి? ఢిల్లీకి ముడుపులు కడుతున్నావా? వాటా చెల్లిస్తున్నావా? ఢిల్లీలో పోయి కప్పం కడుతున్నావా మీకు హైకమాండ్కు? ఇవాళ ఈ రకంగా పాలన జరుగుతూ ఉంది. ఒక్కసారి 2 సార్లు 55 సార్లు ఢిల్లీకి పోయింది పుణ్యాత్ముడు. ఢిల్లీకి ఎక్కువ, గల్లీకి తక్కువ. ఎప్పుడైనా నచ్చిండా జూబ్లీహిల్స్ గల్లీకి? ఢిల్లీకి మాత్రం 55 సార్లు పోయిండు. ఈ రకంగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన జరుగుతూ ఉంది. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. నేను మీతో కోరేది ఒక్కటే, ఇవాళ ఏమంటాడు రేవంత్ రెడ్డి? మన జూబ్లీహిల్స్లో ఎవరన్నా తెలుసో ఏంటిదే చెప్తే చాలా ఉన్నాయి. జూబ్లీహిల్స్ డివిజన్లో తెలుసో తెలియకో మీరు ఎవరైనా కాంగ్రెస్ కోటేషన్ అనుకో, ఏమంటాడు? ఏ అక్కజల్లెలు ఎవరు మహాలక్ష్మి అడుగుతలేరు, ఊకే టీఆర్ఎస్ వాళ్ళే మాట్లాడుతున్నారు, మహాలక్ష్మి ఎగబెట్టినే నాకు ఓటేసినరు అంటాడు. అంటాడా? అవ్వాతాతలు ముసలోళ్ళు ఉన్నారు, ఏ 4,000 పింఛన్ మర్చిపోయిన వాళ్ళు అడుగుతలేరు, నేను ఇప్పుడు మొదలే ఇస్తానా ఇయ్యలేదు, నేను 4,000 పింఛన్ ఇవ్వకపోయినా నాకు ఓటేసింది ఇక నేను ఇచ్చేదే లేదు పో అంటాడు. మేము ఏమని అడగాలి అసెంబ్లీలో? మేము మీకోసం గట్టి కొట్లాడాలంటే రేవంత్ రెడ్డి నువ్వు 4,000 పింఛన్ ఇవ్వలేదు కనుక, అవ్వా తాతలకు ఎగబెట్టినవు కనుక, మహిళలకు 2,500 ఇవ్వలేదు కనుక, తులం బంగారం ఎగబెట్టినవు కనుక, ఆడవిళ్ళలకు స్కూటీలు ఇవ్వలేదు కనుక నిన్ను తుక్కొడగొట్టిన జూబ్లీహిల్స్లో ఇప్పుడన్నా ఇస్తావా ఇయ్యవా అని గల్ల పట్టుకొని అడుగుతాం గట్టిగా. అడగాలన్నా వద్దా? మీకోసం మేము కొట్లాడాలన్నా వద్దా? రేపు మేము లేచి కొట్లాడితే ఏమంటాడు? ఏ నువ్వు 4,000 పింఛన్ ఎంత చెప్పినా నాకే వేసిండ్రు అంటాడు. ఏ నువ్వు మహాలక్ష్మి ఇయ్యలేదన్నా నన్ను గెలిపేయలేదా నువ్వేం మాట్లాడతావు అంటాడు. అంటే రేవంత్ రెడ్డి నోరు ముయించాలంటే, రేవంత్ రెడ్డి మీకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి జూబ్లీహిల్స్లో మీరు సురుకు పెట్టాలి అందరు కలిసి. ఇది ఒక మీకే లాభం కాదు, మొత్తం తెలంగాణకు లాభం అవుతుంది. అందరు మీ దిక్కు చూస్తున్నారు తెలంగాణ వాళ్ళు. ఎందుకు? మా జూబ్లీహిల్స్ అక్క చెల్లెళ్ళు, మా అన్నదమ్ములు తెలివైన వాళ్ళు. ఇవాళ జూబ్లీహిల్స్లో గట్టిగా కర్రు కాల్చి వాత పెడితే మొత్తం తెలంగాణలో మహాలక్ష్మి వస్తుంది, మొత్తం తెలంగాణలో 4,000 పింఛన్ వస్తుంది, మొత్తం తెలంగాణలో 15,000 రైతు బంధు వస్తుందని అందరూ మీ దిక్కు చూస్తున్నారు. మరి అందరి ఆశలు నిజం చేస్తారా? ఏం చేస్తారు? ఏం చేయాలి మరి? దేనికి? మర్చిపోవద్దు దయచేసి. ఇలా రజకుల ఆత్మగౌరవం పెంచింది కేసీఆర్. చాకలి ఐలమ్మ గురించి ఎవరు పట్టించుకోలే. కేసీఆర్ గారు వచ్చినాకనే చాకలి ఐలమ్మ గారి గొప్పతనాన్ని రాష్ట్రానికి చెప్పి అసెంబ్లీలో మాట్లాడి ఆ అమ్మగారి జయంతిని వర్ధంతిని అధికారికంగా జరిపిన పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇలా మీకు ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, మీరు అడగలే. ఎన్నికల్లో చెప్పకపోయినా మా రజకులకు, మా నాయి బ్రాహ్మణులకు కరెంటు బిల్ లేకుండా చేసిండు. ఊర్లలో కానీ హైదరాబాద్లో కానీ ఏదో ఇస్త్రీ పెట్టి బతికేటోళ్లకు కరెంట్ బిల్ కట్టలేకపోతున్నారు. వాళ్ళు బతకాలని చెప్పి 250 యూనిట్ల దాకా ఉచిత కరెంట్ ఇచ్చిండు కేసీఆర్. ఇగో రేవంత్ రెడ్డి వచ్చినాకనేమో బిల్లులు పంపుతుండు. నాకు ఎవరో తెచ్చిచ్చిర్రు జూబ్లీహిల్స్కి వెళ్ళి. ఇది రేవంత్ రెడ్డి వచ్చినాక ఆనాడు కేసీఆర్ ఏమో ఇస్త్రీ పెట్టలకు ఫ్రీ కరెంట్ ఇస్తే, ఇది ఎవరి పేరు ఉన్నదంటే మధురాబాయి అట. ఎక్కడుంటుంది? రెహమత్ నగర్. మధురాబాయి ఇస్త్రీపేట దుకాణం రెహమత్ నగర్ మన జూబ్లీహిల్స్లో. ఎంత బిల్లు వచ్చిందంటే 55,998 బిల్లు పంపిరు మధురాబాయికి. ఇక ఆమె ఏం కావాలి? ఇడిచిపెట్టు. ఇది మధురాబాయి కరెంట్ బిల్. ఇది రెహమత్ నగర్లో మీ దగ్గర కేసీఆర్ ఏమో ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, రేవంత్ రెడ్డి ఏమో 55,000 బిల్లు కట్టమ్మా అని మధురాబాయికి పంపిండు. ఇది ఇంకోటి బాలమణి ఎక్కడుంటుంది? బోర్బండలు ఉంటుందట. బోర్బండలు ఉండే బాలమణి ఇస్త్రీపెట్టే దుకాణానికి 31,723 బిల్లు పంపిండు రేవంత్ రెడ్డి. కేసీఆర్ ఏమో ఫ్రీ, రేవంత్ రెడ్డి ఏమో 31,000 బిల్లు పంపిండు. అంటే బిల్లు మంచిగా పంపినామని ఓటేస్తామా? రేవంత్ రెడ్డి 31,000 పంపినావు, దాన్ని నీకే వేస్తామందామా? ఏమందాం మరి? ఆలోచన చేయండి. రేపు ఈ బిల్లు లాగాలంటే రేవంత్ రెడ్డి గూబ గుయ్యం అనిపించాలి మీరు జూబ్లీహిల్స్లో. మనది 3వ నంబర్, మీదికెళ్ళి 3వ నంబర్ మనది. అయితే కిందికెళ్ళి 3వ నంబర్ రోడ్ రోలర్ గుర్తున్నది, మరి అది కార్ లెక్కనే ఉంటుంది. మరి ముసలోళ్ళు పెద్ద మనుషులు ఆయన ఆగమాగంలో ఓటు వస్తే పరిశాన్. వీళ్ళు హుషారు ఉన్నారు. కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే మనను ముసలోళ్ళు అంతా కేసీఆర్ అంటారు, ఎందుకంటే 2,000 పింఛన్తో.
ఇక కనబడక ఎవరైనా రోడ్ రోలర్ను కారు అనుకొని వస్తా ఇక్కిరి. ఆ చపాతీ మేకర్ కూడా కారు లెక్కనే ఉంటుంది, దానికి కొత్త ఇక్కిరి. ఓ సబ్బు పెట్టి ఉంటుంది కారు లెక్క, దానికి కొత్త ఇక్కి. కానీ అన్ని గుర్తులు పెట్టిర్రు. ఉపాయం చేసి ఇండిపెండెంట్లతో పెట్టి ఆ గుర్తులన్నీ పెట్టిర్రు. ఏమన్నా కొన్ని ఓట్లు చిత్తిపోతే బాగుండు బీఆర్ఎస్ వాళ్ళు, కొన్ని ఖరాబ్ అయితే మేమేమన్నా బయటపడకపోతామా అని ఏదో అంటారు చూడు, దింపుడు గల మాష. రేవంత్ రెడ్డి దింపుడు గల మాష. బిడ్డ నువ్వు చపాతీ మేకర్ పెట్టు, ఇంకెన్ని గుర్తులు పెట్టు. మా జనం చాలా తెలివైన వాళ్ళు. మనది మీదికెళ్ళి 3వ నంబర్ మాగంటి సునీత ఫోటో ఉంటుంది, ఆమె పేరు ఉంటుంది, కారు గుర్తు ఉంటుంది. కారు గుర్తు కాడ ఏమైనా కింది మీద అనిపించింది అనుకో, దాని లెక్క రోడ్ రోలర్ ఉంటే సునీతమ్మ ఫోటో చూడుంది. మాగంటి సునీత ఒక్కతే ఆడామున్నది అందులో. ఆ సునీతమ్మ ఫోటో చూసి సునీతమ్మకి ఎదురుగా కారు మీద గుద్దాలి గట్టిగా. సో జాగ్రత్తగా ఆలోచన చేయండి, ఇది అందరి భవిష్యత్తు. ఇక్కడ మాకేం వచ్చేది లేదు. నిజానికి సునీత ఒక్కతే గెలిస్తే గవర్నమెంట్ వస్తుందా బీఆర్ఎస్? రేపేం కేసీఆర్ ముఖ్యమంత్రి కాడు కదా, రేవంత్ రెడ్డి తెల్లారి దిగిపోడు కదా. కానీ రేవంత్ రెడ్డికి అర్థం కావాలి, నేను ప్రజల్ని మోసం చేసిన, అబద్ధాలాడి తులం బంగారం అని 4000 పింఛనని, మహాలక్ష్మి అని, స్కూటీలని, ఉద్యోగాలని నేను మాటలు చెప్పి గద్దెనెక్కిన, జనం కోపం వచ్చింది. ఇప్పటికైనా నేను చేయకపోతే నా పని అయిపోతుందని ఆయనకు అర్థం కావాలన్నా వద్దా? కావాలంటే మీరు అందరూ కూడా దయచేసి రేపటి ఎన్నికల్లో సునీతమ్మని గెలిపించాలి. ముఖ్యంగా మహిళలు ఉన్నారు, మా అక్క చెల్లెళ్ళు. ఒక విషయం ఆలోచించండి. పాపం మాగంటి గోపీనాథ్ చనిపోయిండు. ఆయన 5 ఏళ్ల కోసం ఎమ్మెల్యే గెలిచిండు. అదృష్టం బాగలేదు, కిడ్నీలు ఖరాబ్ అయినాయి. దురదృష్టంతో ఏడాదికే చచ్చిపోయిండు. చనిపోతే 2 ఆడపిల్లలు ఉన్నారు ఆమెకు, పెళ్ళిళ్ళు కాని పిల్లలు ఉన్నారు 2. కొడుకు అయితే ఇంకా చిన్న పిల్లగాడు, కాలేజీ కూడా పోలేదు. ఒక్క పిల్లల పెళ్ళిళ్ళు కాలే, 2 ఆడపిల్లలు ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఏం చేయాలి? వాళ్ళని తీసేసి కొత్త వాళ్ళని తేవాలనా? మర్యాద ఏముంటుంది మనకు? పాపం ఆయన చనిపోయిండు, ఆ కుటుంబాన్ని నిలబెట్టాలి, పెళ్లి కాని పిల్లలు ఉన్నారు అని ఆ అమ్మాయిని పార్టీ బాధ్యత తీసుకొని ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి గెలిపిద్దామని కొట్లాడుతున్నారు. మొన్న కాంగ్రెస్ ఆయన ఒక మంత్రి పొన్నం ప్రభాకర్ అంటుండు. సరే ఇట్లే మీటింగ్ పెట్టుకుంటే మాగంటి గోపిని గుర్తు చేస్తూ అందరూ మాట్లాడుతుంటే, భర్త చనిపోయిన భార్య అంతా 2-3 నెలలు కాలే, కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? బాధ అనిపిస్తుందా అనిపించదా? భర్త చచ్చిపోతే ఆమె ఏడ్చింది. ఏడిస్తే ఆ పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడి విన్నారా మీరు? ఎంత దుర్మార్గంగా మాట్లాడతారంటే, ఏమ్మా మొసలి కన్నీరు గారుస్తున్నావు, కావాలని ఏడుస్తున్నావు అని చెప్పి ఒక భర్త చనిపోయిన ఆడబిడ్డ ఏడుపును కూడా రాజకీయాలకు వాడేంత దుర్మార్గులు ఈ కాంగ్రెస్ పార్టీ నాయకులు. మీ ఇళ్ళలో ఎవరైనా చనిపోతే ఏడుస్తామా ఏడవమా? ఎవరింట్లో అయినా దుఃఖం ఉండదా? భర్త కంటే ఎక్కువ ఏముంటారు? పెళ్లి కాని పిల్లలు ఉన్నారు, పిల్లలు సెటిల్ కాకపోయే, చదువులు పూర్తి కాకపోయే, ఎవరికి ఒకరికి ఉద్యోగం రాకపోయే, పిల్లలు ఇట్లుండే, ఇంత పెద్ద కుటుంబము, ఇంత మంచి పేరున్న గోపి గురించి అందరూ గొప్పగా చెప్తుంటే ఆ భార్య కళ్ళలో నీళ్ళు వస్తాయా రావా? నీ కళ్ళలో నీళ్ళు రావడం సహజం, ఏడుపు రావడం సహజం, ఏడవకపోతే అసహజం. ఎవరైనా ఏడవపోతేనే ఏందమ్మా భర్త చచ్చిపోతే కూడా ఈ అమ్మకు ఇంత దుఃఖం లేదు అంటారు. ఏడుపు రావడం సహజం. ఎవరైనా బాధ అనేది, దుఃఖం అనేది సహజమైనటువంటిది. దాన్ని కూడా ఇష్టం ఉన్నట్టు ఈ మగోళ్ళు మంత్రులు, కాంగ్రెస్ వాళ్ళు ఆ సునీతమ్మని పట్టుకొని నానా మాటలు అంటున్నారు, ఆ పిల్లల్ని పట్టుకొని నానా మాటలు అంటున్నారు. ఇది మర్యాదనా? ఒక్కసారి మీరు ఆలోచించండి. ఆడబిడ్డలుగా ఒక తోటి ఆడబిడ్డకు మీరు అండగా ఉండాలి, ఆ అమ్మను నిలబెట్టాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అని చెప్పి నేను మనకు చేస్తూ ఉన్నా. ఈ అడ్డగోలు మాటలు మాట్లాడిన ఒక ఆడబిడ్డ మీద, భర్త కోల్పోయిన మహిళ మీద ఇష్టం వచ్చినట్టు నోరు బారేసుకున్న కాంగ్రెస్ వాళ్ళకు మీ ఓటుతో గుణపాఠం చెప్పాలని చెప్పి కోరుతా ఉన్నా. సో ఇవన్నీ కూడా ఇవాళ మన పెంచిన కరెంటు బిల్లులు, ఉచితంగా కేసీఆర్ కరెంట్ ఇస్తే వాళ్ళేమో బిల్లులు పంపబట్టిరి. ఈ బిల్లుల విషయంలోనైనా, రజకులకు కేసీఆర్ చేసిన సేవల విషయంలోనైనా, ఇవాళ 2 ఎకరాల భూమి ఇచ్చిండు హైదరాబాద్లో కేసీఆర్. మనకు దాదాపు 50 కోట్ల విలువ ఉండే భూమి, మంచి రజకుల ఆత్మగౌరవ భవనం కడదామని మంచి విలువగల భూమి కేసీఆర్ గారు ఇచ్చిండు. అన్ని కులాలకు ఇచ్చిండు, అందరూ బీసీలకు ఇచ్చిండు. బీసీ ఆత్మగౌరవ భవనాలు కట్టాలని హైదరాబాద్లో వందలాది ఎకరాల భూమిని కేసీఆర్ గారు ఇచ్చిండ్రు. కానీ ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇవాళ ఆడొక్క రూపాయి ఇచ్చింది లేదు, ఆ భవనాలు కడుతున్నది లేదు, ఇచ్చిన పైసలు కూడా వాపస్ తీసుకొని ఇవాళ బీసీలకు అన్యాయం చేస్తున్నటువంటిది కాంగ్రెస్ ప్రభుత్వం. బట్ ఒకటి నిజం, ఇవాళ ఎవరిని కదిలిచ్చినా, ఏ ఆటో ఆయనను కదిలిచ్చినా, ఏ బస్సు డ్రైవర్ను కదిలిచ్చినా, ఏ కండక్టర్ను మాట్లాడించినా, ఏ కార్మికుడిని మాట్లాడించినా, ఏ రైతును మాట్లాడించినా, ఏ నిరుద్యోగిని మాట్లాడించినా ఎవరైనా ఏమంటారు? మళ్ళా
కేసీఆరే రావాలి, కారే గెలవాలి అనేటువంటి మాట ఇవాళ ప్రతి ఒక్కరూ అంటున్నారు. అందులో మీరు మళ్ళీ వచ్చేది ఖాయం, తప్పకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుంది. మీరు ధైర్యంగా ఉండండి. గోపి గారు మంచి పనులు చేశారు. మంచినీళ్ళ బాధ గోపి గారు వచ్చినాక తీరలేదా? మున్పటి లెక్కనే ఉండేనా? గోపి గారు వచ్చినాక నల్లాలు పెట్టి రోజు నీళ్ళు వచ్చేటట్టు చేసిండు, మంచిగా రోడ్లు చేసిండు, ఇంత కరెంటు మంచిగా వచ్చేటట్టు చేసిండు, పెన్షన్లు చేసిండ్రు, ఆడవిళ్ళ పెళ్ళిళ్ళకి సహాయం చేసిండ్రు, ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. రేపు మళ్ళీ ఇంకా మంచి జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ఏ గెలవాలి. ఈ కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలి. మీరందరితో నేను కోరేది, మీరు ఎట్లాగూ వేస్తారు, ఆ 11వ తారీఖు నాడు అందరికీ చెప్పి ఓటేయించండి. కొంతమంది ఏంటంటే ఏం పోతాం తీ, నేను ఒక్కదాన్ని వేయకపోతే ఏమవుతుంది, గంత దూరం పోయి లైన్లో నిలబడాలన్నా ఏం పోతాంలే అని అనుకుంటారు కొంతమంది. కానీ అది మంచిది కాదు. ప్రజాస్వామ్యంలో ఓటును తప్పక వినియోగించుకోవాలి. ఒక గంట కష్టం అనుకోకుండా ఓటు అనేది మన తలరాత మారుస్తుంది, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. అందువల్ల మీరందరూ కూడా ఓటుకు వెళ్ళాలి, 11వ తారీఖు నాడు ఓటు వేయాలి, మన సునీతమ్మను గెలిపించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మీరు వేయడమే కాదు, మీ చుట్టుపక్కల ఉండే మీ ఇంటి పక్కోళ్ళో, ఇంటి మీద ఉన్నోళ్ళో, కిరాయికున్నోళ్ళో, మీ ఓనర్లో అందరినీ సంధాయించండి. ఎందుకు బీఆర్ఎస్ గెలవాలనో అర్థమయ్యేటట్టు చెప్పండి, మద్దతు కూడగట్టండి. ఒక్కొక్కరు ఒక సునీతమ్మ లాగా, ఒక్కొక్కరు ఒక కేసీఆర్ లాగా, ఒక గోపీనాథ్ లాగా మీరందరూ కూడా ఈ వారం 10 రోజులు సహకారం అందించండి. తప్పకుండా మీ ఆకాంక్షలు రాబోయే రోజుల్లో ఈ తెలంగాణను, మన జూబ్లీ హిల్స్ నియోజకవర్గాన్ని, మా రజక సోదరుల గౌరవాన్ని నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటామని తెలియజేస్తూ జై తెలంగాణ. సంతోష్ ఒకసారి రా. సంతోష్ శశికాంత్ హరినాథ్, జీవన్ కుమార్, రాహుల్, ధనంజయ్, ఆకాష్, రవికుమార్, రాజు, రాములు, కిరణ్ కుమార్, మల్లేష్, చందర్, అంజీ, మహేష్, విశాల్. పటపట ఫోటో దిగి చాలు. లైన్లో రావాలి దయచేసి ప్లీజ్. ఒక 2 minutesలో కంప్లీట్ అయిపోతే వాళ్ళ మీటింగ్ ఉంది. దయచేసి కోఆపరేట్ చేయాలి బ్రదర్ కోఆపరేట్ చేయాలి. 2 minutes. కొంచెం కోఆపరేట్ చేయాలి. సార్కి ప్రోగ్రామ్ ఉంది, మళ్ళీ నెక్స్ట్ ప్రోగ్రామ్ ఉంది. రఘు, రాములు, ప్రదీప్ అన్న మనోళ్ళు ఉంటే ఇంకెవరన్నా బిల్లు. దయచేసి నిర్మల్ జిల్లా వాసులు అందరూ లోపలికి వచ్చేయాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. వస్తుంటారు ఇక, మీరు లోపల రండి. ఇది ఆరాం కాదు, ఎలక్షన్ ఉన్నది ఇప్పుడు. రమ్మనే వాళ్ళు వస్తే లేస్తారు. అదే నిర్మల్, అదేవిధంగా బైన్సా నుంచి వచ్చిన వాళ్ళందరూ దయచేసి లోపల రావాలి.